క్రైస్తులో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకున్నట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అపోస్తలుడైన పౌలు తన సేవా పరిచర్యలో దాదాపుగా అనేకమైన సంఘాలను కట్టి ఒక 14 పత్రికలు ఆయన రాశాడు. ఈ 14 పత్రికల్లో ఒక పత్రిక ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ 6 అధ్యాయాల్లో చాలా శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ఆ సంఘానికి దైవజనుడైనటువంటి పౌలు గారు అందించారు. ఆయన అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అపవాది తంత్రాలను ఎదిరించుటకు మనం శక్తిమంతులం కావాలి. ఈ రోజుల్లో ఒక మనుషుని చూసినా, ఒక మంత్రగాన్ని చూసినా, ఒక చేతబడిని చూసినా, కానీ ఒక సాతాను క్రియను చూసినా, ఇలాంటి మనం వెళుతుంటే దారిలో 3 బాటలు 4 బాటల దగ్గర ఆ కూడలిలో ఒక నిమ్మకాయ, ఒక కోడి లేదా 2 ఎగ్స్ ఇలా ఒక గుండం గీసి వాళ్ళందరూ పెట్టినప్పుడు వాటిని చూస్తేనే మనం భయపడతాం. అపవాది తంత్రాలు చాలా రకంగా సాతాను ఏదో ఒక రకంగా వాని తంత్రాలను ప్రయోగిస్తూ ఉంటాడు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక క్రియ పనిచేయకపోతే మరొక క్రియ వాడు వాడతాడు. వాళ్ళు ఒక బాణం పనిచేయకపోతే మరొక బాణాన్ని వాడతారు. ఒక ప్రయోగం పనిచేయకపోతే మరొక ప్రయోగాన్ని వాడతారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాని తంత్రాలన్నీ ఎదిరించడానికి మన శక్తిమంతులం అవ్వాలి. అంటే వాని అరాచకాలన్నీ అణగదొక్కే శక్తిని ప్రభు ద్వారా మనం పొందుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం మన దగ్గర ఉంటే వాని తంత్రాలన్నీ మనం ఊరికేనే ఓడించగలుగుతాం. వాడు ఏ తంత్రం పండినా, ఏ మంత్రం పండినా, కానీ ఏ చేతబడి క్రియ చేసినా, ఏ మంత్ర ప్రయోగ క్రియ చేసినా, ఏ భానుమతి క్రియ మన కుటుంబం మీద కలిగినా, అవన్నీ ఓడించగలగాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం మన దగ్గర ఉండాలి. మనం శక్తివంతులం అవ్వాలి. వానికి మించిన శక్తి, వాని ప్రయోగానికి మించిన శక్తి, ప్రార్థన శక్తి చేత మనం నింపబడి దేవుడిచ్చే సర్వాంగ కవచముతో మనం నిండి ఉంటే వాని తంత్రాలను మనము ఊరికనే జయించగలుగుతాం. అంటే దేవుడు మనకిచ్చే సర్వాంగ కవచం ఏంటి అంటే, 12వ వచనంలో అంటాడు, ఏలియనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము నోకలాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలవబడ్డకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలియనగా మన నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అను మైమరులు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అయిన శిరస్నానం దేవుని వాక్యమును ఆత్మఖడ్డమును ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకువగా ఉండుడి. అంటే సర్వాంగ కవచములో ఏమేమి ప్రభు మనకి ఇస్తున్నాడో పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. మన నడుముకు సత్యం అనే దట్టిని కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని మన పాదములకు స్వార్థ వలనైన సిద్ధ మనస్సు కలిగిన జోళ్ళు తొడుక్కొని, మరి ముఖ్యంగా విశ్వాసం అనే డాలు పట్టుకొని రక్షణ శిరస్నానమును ధరించుకొని దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గము మనం ధరించుకొని ప్రార్థన విజ్ఞాపనలు మనం నిలబడితే సాతాను తంత్రాల నుంచి మనం ఊరికే జయించగలుగుతాం. ఈరోజు నేను అంటాను, ఏ తంత్రాలు చూసి భయపడుతున్నామో ఆ తంత్రాలను జయించగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుని దినం నీకు ఇచ్చునుగాక. ఏ మానవుని చూసి, ఏ దయ్యాన్ని చూసి, ఏ భూతాన్ని చూసి నువ్వు భయపడుతున్నావో
ఈరోజు ప్రభు వారిని జయించగలిగిన సామర్థ్యత శక్తివంతునిగా ప్రభు నిన్ను చేయును గాక. ఈ మాటలు ప్రభుని వినికిలో దీవించును గాక. ఆమేన్.